వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి చాలామంది ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది. ఫ్రిడ్జ్‌లో వేసవికాలం అనే కాదు, చాలామంది ఫ్రిడ్జ్‌లో ఎలాంటి ఐటెమ్స్ పెట్టుకోవాలి, ఎలాంటి ఐటెమ్స్ పెట్టుకోకూడదు. సో, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే కొన్ని ఐటెమ్స్ మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల, సో, అవి మన బాడీకి విషం పదార్థాలుగా మారి, సో, మన హెల్త్‌ను ఖరాబ్ చేస్తా ఉన్నాయి. సో, అలాంటి ఏ ఐటెమ్స్ పెట్టుకోవాలి, ఏ ఐటెమ్స్ పెట్టుకోకూడదు. సో, ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో, సార్ ద్వారానే అసలుకు మనం ఫ్రిడ్జ్ దగ్గరే ఉన్నాం. ఈ ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టుకోవాలో, ఏం పెట్టుకోకూడదో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ నిజంగా సార్ చాలా మందికి తెలీదు. ఫ్రిడ్జ్‌లో చాలా వరకు కొన్ని ఐటెమ్స్ పెట్టకూడదంటారు. సో, వాళ్ళు అవే పెడతారు. దానితోనే మళ్ళీ కుక్ చేసుకుంటారు. యెస్. సో, చేసుకోవడం వల్ల మన బాడీకి చాలా వరకు కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం మన బాడీకి విష పదార్థాలుగా మారి మన డెత్‌కి కాజ్ అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు కదా! సో, ఎలాంటి ఐటెమ్స్ పెట్టుకోవాలి, ఎలాంటి ఐటెమ్స్ పెట్టుకోకూడదు? యాహ్! ఇట్స్ ఎ గుడ్ క్వెషన్ అండ్ Yes, ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ద మెనీ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఓకే సార్. ఓకే, చాలా మందికి యూజ్ఫుల్ ప్రశ్న మీది. సో ఓకే, మనం చూద్దాము. ఓకే సార్. సో జనరల్గా ఓకే సార్. ఇన్ జనరల్గా మనం చూస్తే యాక్చువల్లీ నేచురోపతి ప్రకారంగా మనం ఆలోచిస్తే ఓకే సార్. ఏ వస్తువు అయినా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఓకే సార్. ఓకే, అంటే నన్ను అడిగితే డైరెక్ట్లీ నేను అదే చెప్తాను. ఓకే సార్. మనం ప్రతిదీ న్యాచురల్గా అండ్ ఫ్రెష్ ఫుడ్ మనం తినాలి. ఓకే సార్. Okay, that is one. Number two, suppose let us say ఇప్పుడు lack of time and different types of activities, జనాలకు చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి టైం లేక వాళ్ళు అప్పటికప్పుడు చేసి తినలేక అక్కడ ఏమవుతుందంటే ఫ్రిడ్జ్ ఐటమ్ తినాల్సిన Yes, sir. మొదలుపెట్టారు. అంటే కొన్ని కూరగాయలు కూడా మనము యూజ్ చేస్తాము. దాన్ని చెడిపోకుండా ఉండడానికి ఫ్రిడ్జ్‌లో పెడతా ఉంటాం. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ గుడ్ క్వశ్చన్ ఓన్లీ. చూడండి, ఇప్పుడు మీరు సపోజ్ కూరగాయలు మీరు పెట్టారు. Yes, sir. ఓకే, Yes. కూరగాయలు మీరు పెట్టొచ్చు బట్ హార్డ్లీ అప్ టు 3 days. ఓకే సార్. బట్ వీ షుడ్ నాట్ కీప్ ఇట్ ఫర్ వెరీ లాంగ్ టైం. ఓకే సార్. ఒక 3 days మీరు కూరగాయలు పెట్టారు, 3 days లోపల మీరు తినేశారు, ఓకే సార్. యూజ్ చేసేసారు, ఇట్ ఈస్ ఓకే ఓకే ఫైన్. సార్. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఎనీ ప్రిపేర్డ్ ఐటమ్స్ ఓకే సార్. లైక్ రైస్ కానీ, పప్పు కానీ, లేకపోతే కర్రీ కానీ, చట్నీ కానీ, Okay. ఈ టైప్ ఐటమ్స్ మనం పెట్టామనుకో, ఇది కూడా ఇన్ కేస్ మనం పెడితే సపోజ్ పొద్దున పెట్టి మీరు సాయంత్రం తినారంటే అప్ టు సమ్ హార్ట్ ఇట్ ఈస్ మేనేజబుల్, ఓకే సార్. లేకపోతే ఇట్ ఈస్ మేనేజబుల్ కాదు. ఓకే. దానికి కారణం ఏంటంటే మనం ఒక ఫ్రిడ్జ్లో రకరకాల ఐటమ్స్ పెడుతున్నాం. ఇప్పుడు వెజిటబుల్ మీరు పెట్టారు, Yes. వెజిటబుల్ పెట్టడం వల్ల ఈవెన్ కొన్ని మైక్రో బ్యాక్టీరియాస్ కూడా వెజిటబుల్ ద్వారా ఈ ఫ్రిడ్జ్ లోపలకు ఎంటర్ అవుతుంది. ఓకే సార్. ఓకే, అక్కడ మీరు సపోజ్ పైన మీరు కర్రీ కానీ పప్పు కానీ మీరు పెట్టారు ఒక డిషెస్లో. ఓకే. ఓకే, సో ఈ బ్యాక్టీరియాస్ అక్కడ గాలి తిరగడం వల్ల అక్కడ ఏమవుతుంది, గాలిలో అక్కడ కూడా ఎంటర్ అవుతుంది. ఓకే సార్. సో ఇన్ కేస్ ఎనీ సైడ్ ఆఫ్ ఫారెన్ పాథోజన్ ఏమైనా వచ్చిందంటే ఆ ఫుడ్లో అది ఎంటర్ అవుతుంది. ఓకే. తర్వాత మనం అది తినేసరికి మన బాడీకి వస్తుంది. ఓకే సార్. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే లైక్ వీ గెట్ ఇన్ఫెక్టెడ్. సో అప్పుడు మనం చెప్తున్నాము ఫుడ్ కంటామినేషన్ అయింది, వాటర్ కంటామినేట్ అయింది అని మనం చెప్తున్నాము. ఓకే. సో దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ అక్కడ. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. ఓకే సార్. అందుకని మనము ఏంటంటే ఓకే, మనం ఇన్ కేస్ పెట్టామంటే అట్లీస్ట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ పెట్టేసి తర్వాత తీసేసి మనం తినేయాలి. ఓకే సార్. అండ్ సపోజ్ లెటస్ సే మీరు చాలా నీట్గా అన్ని మెయింటైన్ చేశారు, నీట్గా అన్ని పెడుతున్నారు. ఓకే, దానివల్ల ఓకే మనం చెప్పొచ్చు లైక్ వీఆర్ మెయింటైనింగ్ నీట్ కాబట్టి మనకు అంత బ్యాక్టీరియాస్ అన్ని రాదు. ఓకే సార్. ఓకే, బట్ దానివల్ల కూడా ఇంకో కొన్ని వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఓకే. అది ఎలా వస్తుందంటే లైక్ పెప్టిక్ అల్సర్. ఓకే. ఓకే, లేకపోతే మనకు ఐబిడి అంటారు. ఐబిడి ఇస్ దట్ ఈస్ ఇన్ఫ్లామేటరీ బౌల్ డిజీజ్. Okay. ఓకే, సో ఆ ఐబిడి ఒక్కసారి వచ్చేసిందంటే వాళ్ళకు జీవితాంతం సఫర్ అవ్వాలి. ఓకే సార్. సో వాళ్ళకు డైజెషన్ ఎప్పుడు సరిగా ఉండవు. ఓకే సార్. అగైన్ దే హ్యావ్ టు కంటిన్యూస్లీ దే హ్యావ్ టు యూజ్ సమ్ మెడిసిన్స్ అండ్ ఆ మెడిసిన్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ మనం తీసుకోవాలి. ఓకే. ఓకే, సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఓకే. అండ్ మోస్ట్లీ ఐ విల్ టెల్ యూ లైక్ నార్మల్ టెంపరేచర్ మనకు ఎంత ఉంటుంది, రూమ్ టెంపరేచర్ కానీ లేకపోతే అవుట్ సైడ్ టెంపరేచర్ కానీ మనకు ఎంత ఉంటుంది, ఓకే. ఆ టెంపరేచర్ మనం ప్రతి ఒక్క ఫుడ్ గురించి మెయింటైన్ చేస్తే కూడా అది మంచిది. ఓకే సార్. ఓకే, దానివల్ల మనకు ఇబ్బంది ఏం రాదు. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మనం ఫ్రెష్గా అప్పుడప్పుడు తీసుకువచ్చి తినడం మంచిదే. ఓకే. అండ్ ఫ్రూట్స్ కూడా ఇన్ కేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే అగైన్ బయటికి తీసిన తర్వాత అట్లీస్ట్ ఒక నార్మల్ టెంపరేచర్కు వచ్చేప్పుడు వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే. వెయిట్ చేసి అప్పుడు మనం తినొచ్చు. కుక్ చేసుకో. అది కూడా ఎంత మ్యాక్సిమం
2 to 3 days. ఓకే సార్. We should not keep it more than that. అది ఒకటే. ద అనదర్ థింగ్ లైక్ అక్కడ జరుగుతుంది ఏంటంటే లైక్ ఈ టెంపరేచర్లు ఏమవుతుందంటే కొన్ని బ్యాక్టీరియాస్ చచ్చిపోదు అనమాట. ఓకే సార్. ఓకే, ఫ్రిడ్జ్లో ఉన్న టెంపరేచర్ ప్రకారంగా మనం చూస్తే సో ఆ టెంపరేచర్లు కొన్ని బ్యాక్టీరియాస్ ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియాస్ ఆ ఫుడ్ పదార్థాలు ఎంటర్ అయితే ఆ ఫుడ్ పదార్థం ద్వారా మన బాడీ కూడా వస్తుంది. ఓకే సార్. ఓకే, సో దానివల్ల మనం ఇన్ఫెక్ట్ అవుతున్నాం. అండ్ అనదర్ థింగ్ లైక్ కొన్ని బ్యాక్టీరియాస్కు మనం ఏం చేస్తున్నామంటే వెన్ అవర్ ఈ ఫుడ్ మనం బయటికి తీసి మనం ఎప్పుడైనా సపోజ్ కొంచెం వేడి చేసి మనం తింటున్నాం, వీఆర్ పుట్టింగ్ ఇన్ ద ఓవెన్, లేకపోతే మనం నార్మల్గా వేడి చేసేసి మనం తింటున్నాం, పప్పు అయినా కర్రీ అయినా ఏదైనా సరే. సపోజ్ 2-3 రోజుది పప్పు మీరు పెట్టేశారు, 3 రోజుల తర్వాత మీరు తీసి తింటున్నారు, అప్పుడు వరకు ఏమవుతుందంటే దానిలో కొన్ని మైక్రో బ్యాక్టీరియాస్ దానిలో ఫామ్ అవుతుంది. ఆ 3 డేస్లో చాలా ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఆ వస్తువులు మనం తీసేసి మనం వేడి చేసి తింటే ఆ బ్యాక్టీరియాస్ దానిలో కంప్లీట్గా అక్కడ స్పాయిల్ అయిపోతుంది. దానివల్ల కూడా మనకు ఇన్ఫెక్షన్ రావడం అవకాశం. ఎస్, ఆ బ్యాక్టీరియాస్ అక్కడ స్పాయిల్ అయితే కూడా దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ బాడీ. ఓకే, సో ఎలాంటివి కూడా అన్నీ జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ లైక్ వాటర్. మనం వాటర్ నార్మల్గా చాలామంది వాటర్ పెడుతున్నారు, వాటర్ బాటిల్ పెడుతున్నారు, అండ్ ప్లాస్టిక్ బాటిల్స్లో ఎక్కువ మంది స్టోర్ చేస్తున్నారు. సో దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఎలా నాట్ గుడ్ అని మనం సైంటిఫికలీ మనం చూస్తే అక్కడ ఇఫ్ యూ సపోజ్ ఇఫ్ యూ కీప్ ద వాటర్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఇన్ ఎ బాటిల్ అట్లీస్ట్ ఫర్ 4 hours, 4 hours లోపల మీరు యూజ్ చేస్తే ఇట్ ఈస్ ఓకే, ఫైన్. 4 hours దాటిపోయిందంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ బాటిల్లో ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్న నానో పార్టికల్స్ ఇట్ విల్ ల్యాండ్ ఇన్ ద వాటర్. నానో పార్టికల్స్ మొత్తం ప్లాస్టిక్ది నానో పార్టికల్స్ మొత్తం వాటర్కు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అప్పుడు మనం అది తాగేసరికి మన బాడీకి కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ నానో పార్టికల్స్ ఏదైనా మన బాడీలో ట్రాన్స్మిట్ అయింది, దానివల్ల ఇట్ కాజెస్ క్యాన్సర్. ఓకే, సో ఇట్ ఈస్ హరిబుల్ థింగ్. అందుకని మనం ఏం చేయాల్సింది ఏంటంటే లైక్ మనం ఇన్ కేస్ వాటర్ మనం ఫ్రిడ్జ్లో పెడితే కూడా వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ఏ స్టీల్ బాటిల్లో మనం పెట్టవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఓకే, సమ్వాట్ ఓకే. అండ్ అది కూడా మీరు ఇన్ కేస్ చల్లగా తినాలి తాగాలని అనుకుంటే దెన్ అది కూడా హార్మ్ఫుల్. ఎందుకంటే మన బాడీకు ఒక pH వాల్యూ ఉంది, ఒక బాడీ మెయింటైన్స్ వన్ పర్టికులర్ టెంపరేచర్. ఆ టెంపరేచర్కు ఈ టెంపరేచర్ సెట్ కాదు. సో ఎప్పుడైనా మనం ఈ టెంపరేచర్లో ఉన్న ఐటమ్స్ మనం తింటున్నాం అనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఏమవుతుందంటే మన బాడీలో ఒక గ్రావిటీ చేంజ్ అయిపోతుంది, మారిపోతాయి అక్కడ. సో ఎప్పుడైనా గ్రావిటేషనల్ చేంజెస్ వచ్చిందంటే మన బాడీలో ఆటోమేటికలీ వీ ఫాల్ సిక్. సో అక్కడి నుంచి అగైన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ మనం తినడం కానీ తాగడం కానీ చేస్తే. ఓకే, మనకి ఏదైతే ఆరోగ్యాన్ని ఇస్తాయో అవే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి అనారోగ్యానికి పాలు చేస్తున్నాయి. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అక్కడ. ఓకే, సో ఈ టైప్ ఐటమ్స్ అన్నీ ఎలా ఉంటుంది. సో మనం జనరల్గా నా ఉద్దేశం ప్రకారంగా అయితే ఎవరెవరైనా హెల్తీగా ఉండాలని ఆలోచిస్తున్నారంటే వీ మస్ట్ ఈట్ ఆల్ ద ఫ్రెష్ ఫుడ్స్. ఓకే, అప్పటికప్పుడు మనం చేసి తినడం మంచిదే, అండ్ ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకుండా మనం తినడం మంచిదే. లేకపోతే సపోజ్ ఓకే ల్యాక్ ఆఫ్ టైమ్, ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్, కొంచెం అయితే దానిలో డివియేషన్ మనకు వస్తుంది అండ్ కంటామినేషన్ కూడా రావచ్చు ఎప్పుడైనా. అండ్ మనం ఏం చేయాలంటే అగైన్ మనం నార్మల్ టెంపరేచర్కు వచ్చిన తర్వాత మనం తినేస్తే అప్పటి వరకు బాగానే ఉంటుంది. సార్ కొంతమంది ఇప్పుడు నాన్ వెజ్ ఉంటుంది సార్, నాన్ వెజ్ని వాళ్ళు కుక్ చేసుకుంటారు, లేకపోతే రాగా ముందు రోజు నైట్ తెచ్చుకొని అది డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని నెక్స్ట్ డే కుక్ చేసుకుంటారు. సో దీనివల్ల మన హెల్త్ ఏమైనా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్లీ 100% ఎఫెక్ట్ అవుతుంది. మీరు చూడండి, మీరు ఒక బౌల్ తీసుకోండి, దానిలో ఒక ఆలుగడ్డ మీరు కట్ చేసి దానిలో పెట్టండి. ఓకే, అండ్ యూ క్లోజ్ ద క్యాప్. ఓకే, ఇంకొక బౌల్ తీసుకోండి, దానిలో మీరు మటన్ కట్ చేయండి, మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా సరే మీరు కట్ చేసి దానిలో పెట్టేసి ఈ 2 బౌల్ మీరు ఏం చేయాలంటే నార్మల్గా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు బయట పెట్టండి, ఎక్కడైనా సరే. బయట పెట్టిన తర్వాత యూ ఓపెన్ ఇట్ ఆఫ్టర్ 2 days. 2 రోజుల తర్వాత మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆలుగడ్డ అనుకోండి, మనకు ఏం కాదు, దట్ విల్ బి యాజ్ ఇట్ ఈస్, ఇట్ విల్ బి దేర్. కొంచెం డ్రై అవుతుంది, బట్
దెర్ వోంట్ బి ఎనీ బ్యాక్టీరియాస్. ఓకే సార్. బట్ 2 రోజుల తర్వాత మీరు ఈ మటన్ చికెన్ కానీ ఏదైనా మీరు పెట్టారంటే ఇది జనరల్గా కంప్లీట్గా స్పాయిల్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే. బట్ ఫ్రిడ్జ్లో పెడితే అక్కడ ఏమవుతుందంటే ఎంత స్పాయిల్ కాకపోయినా సరే బట్ స్టిల్ ద బ్యాక్టీరియాస్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఓకే. ఓకే. సో ఆ బ్యాక్టీరియాస్ ఏమవుతుందంటే ఫైనల్లీ మనం అది బాయిల్ చేసి తింటున్నాం. సో మన బాడీకి అది ట్రాన్స్మిట్ అవుతుంది, ఆటోమేటికల్లీ ఫుడ్ ద్వారా మనకు వస్తుంది. అండ్ అది రావడం వల్ల మనకు ఏమవుతుందంటే మనకు ఆటోమేటికలీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. దట్ ఈజ్ ఆల్సో నంబర్ 2. అండ్ నంబర్ 3 మనం చూస్తే మటన్ కానీ చికెన్ కానీ మనం ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెడితే దానివల్ల ఏమవుతుందంటే ఆ ట్రాన్స్ ఫ్యాట్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద మటన్ ఆర్ చికెన్, ఆ ట్రాన్స్ ఫ్యాట్ మొత్తం ఏమవుతుందంటే మన బాడీకి కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే సార్. సో లెట్ అస్ సే ఒకరికి హార్ట్ అటాక్ వస్తుంది, లేకపోతే ఒకరికి ఆల్రెడీ బ్లాకేజ్ ఉంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్ వాళ్ళ బాడీకి వెళ్ళడం వల్ల మనం కుక్ చేస్తే ఆటోమేటికలీ ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఆ కుక్ అయిన తర్వాత మన బాడీకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, మనం తింటే. సో అక్కడ ఏమవుతుందంటే ఈ టైపు ఫుడ్ తింటే వాళ్ళకు ఇంకో బ్లాకేజ్ పెరగడం అవకాశం ఉంది, కొలెస్ట్రాల్ పెరగడం అవకాశం ఉంది. ఓకే. సో అందుకని మనం ఏంటంటే వీ హ్యావ్ టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ ఐటమ్స్. అండ్ ఎప్పుడైనా మనం ఫ్రెష్ ఫుడ్ తినాలి అండ్ విదౌట్ చిల్డ్ ఐటమ్స్ ఎక్కువ తినకుంటే ఉండాలి. ఓకే. అండ్ దానిలో ఇంకొక మైనస్ పాయింట్ ఏముందంటే ఇప్పుడు చూడండి చాలామంది నా దగ్గరికి వస్తారు, చిన్న చిన్న పిల్లలకు తీసుకొస్తారు. అండ్ ఒకరికి టాన్సిల్స్ డెవలప్ అయిపోయింది, లేకపోతే ఒకరికి డిప్థీరియా వచ్చేసింది. వాళ్ళకు అడిగితే ఎలా స్టార్ట్ అయింది అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ ఈరోజు కూల్ డ్రింక్స్ తాగాడు, కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత వెంటనే వాళ్ళకు జలుపు దగ్గు స్టార్ట్ అయిపోయింది. సో హౌ ఇట్ రియాక్ట్స్ అంటే చిల్నెస్ కూడా అంతా రియాక్ట్ అవుతుంది, బికాజ్ బాడీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ టెంపరేచర్. ఓకే. సో అక్కడ బాడీకి సెట్ కాదు. సెట్ కాకపోతే ఆటోమేటిక్గా మన బాడీలో చేంజెస్ వచ్చేస్తుంది, మనకు అగైన్ జ్వరాలు కానీ దగ్గు కానీ జలుపు కానీ రావడం అవకాశం. ఓకే సార్. ఓకే. దీస్ ఆర్ ద ఆల్ మైనస్ పాయింట్ ఇన్ ద ఫ్రోజన్ ఫుడ్. ఓకే సార్. నిజంగా సార్ ఈరోజు అయితే మన ఫ్రిడ్జ్లో ఏ ఐటమ్స్ పెట్టుకోవాలి, ఏ ఐటమ్స్ మనం తినే ఐటమ్స్, ఏ ఐటమ్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా చక్కగా వివరించారు. ఏదైనా కూడా ఫ్రెష్గా మనం తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యవంతులుగా ఉంటామని చెప్పి చాలా చక్కగా వివరించారు. చూశారు కదండి, మీరు కూడా ఫ్రిడ్జ్లో ఏ ఐటమ్స్ పెట్టాలి, ఏ ఐటమ్స్ పెట్టకూడదు సార్ చెప్పారు కదా, అలానే చేయండి. మ్యాక్సిమం ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేసేసి ఫ్రెష్గా ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కూడా చికెన్ మటన్ ఏదైనా కూడా ఫ్రెష్గానే ఏదైనా తీసుకోవడం వల్ల మీరైతే ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి సార్ చెప్తున్నారు. ఇది మీరు కంపల్సరీ పాటిస్తారా, ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి ఆశిస్తాను. సో సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఫ్రిడ్జ్ గురించి ఇంత చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.